నమో వెంకటేశాయ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యే కాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే చతుషష్టితమః సర్గః. భూతాని రాక్షసేంద్రేణ వధార్యేణ హృతామితి నతాం శశంసు రామాయ తథా గోదావరీ నదీ. రామచంద్రమూర్తి ఒక్కసారి తానే గోదావరి నది దగ్గరికి వెళ్ళి చూడాలి అని చెప్పి, ఒకసారి లక్ష్మణుడు చూచి వచ్చిన తర్వాత కూడా సీతాదేవి గోదావరి దగ్గరకే వెళ్ళి ఉంటుంది అనే భావనతోటి తాను ఒక్కసారి పరిగెడుతూ ఆ గోదావరి నది వద్దకు వెళ్ళి అక్కడ సీతాదేవిని పిలుస్తూ అక్కడ ఉన్నటువంటి జంతువులను, పక్షులను, చెట్లను అన్నింటినీ కూడా సీతాదేవి గురించి అడుగుతూ ఉన్నాడు. అలా అడుగుతుంటే అక్కడ ఉన్నటువంటి భూతాని, అడవికి సంబంధించినటువంటి ఆ జంతువులు, అడవి జంతువులు కానీ, అంతేకాదు రాక్షసేంద్రేణ హృతాం సీతాం ఇది రామాయ నశంససు. రావణాసురుడి గురించి కానీ, లేకపోతే రావణాసురుడు అపహరించి తీసుకువెళ్ళినటువంటి సీతాదేవి గురించి కానీ ఇది ఈ విధంగా జరిగింది అని చెప్పి ఆ అపహరణ విషయమును రావణాసుడి గురించి కానీ, సీతాదేవి గురించి కానీ ఏ ప్రాణి, ఏ జంతువు కూడా అక్కడ రాముడికి తెలియజేయలేదు. గోదావరి నదీచ నా శశంస. గోదావరి నది కూడా రాముడికి సీతాదేవి గురించి, సీతాదేవి జాడ గురించి చెప్పలేదు. తతః ప్రచోదిత భూతైః శంసాస్మత్తాం ప్రియామితి నతు సాభ్యవదత్ సీతాం పృష్టా రామేణ శోచత. ఇంకా ఆ తరువాత భూతైః ప్రియాం తాం శంస, ఇంకా ప్రాణులన్నింటినీ కూడా నా ప్రియురాలు సీతాదేవి ఎక్కడుంది అని చెప్పండి అని చెప్పి ఎంతగా ప్రార్థించినా, ఎంతగా బాధపడినప్పటికీ కూడా రామేణ పృష్టా సాతు గోదావరి నది సీతాం నాభ్యపదతు. రాముడు ఇంతగా వేడుకుంటూ, అంటే గోదావరి నదిని, అక్కడ ఉన్నటువంటి ఆ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి జంతువులని, వృక్షములను, అలాగే ఆ నదిని మరలా అడిగినప్పటికీ గోదావరి నది రాముడికి సీతాదేవి జాడను చెప్పలేకపోయింది, ఏమీ బదులు పలకలేదు. రావణస్య చ తద్రూపం కళ్యాణి చ దురాత్మనః ధ్యాత్వా భయాత్తు వైదేహీం సా నది నశంసతాం. ఇంకా గోదావరి నది మరి ఎందుకని ఈ విధంగా సీతాదేవిని రావణాసుడు అపహరించినటువంటి విషయం చెప్పలేదు అని అంటే దానికి కారణం అనుకుంటున్నాను, ఇక్కడ చెబుతున్నాడు. దురాత్మనః రావణస్య తద్రూపం. దుర్మార్గుడైనటువంటి రావణాసురుని యొక్క ఆ భీకరమైనటువంటి రూపము, కర్మాణిచ, అతని యొక్క క్రూరత్వము, అతని యొక్క ఆ పాపపు పనులు, ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా సూచినటువంటిదైన గోదావరి నది రావణాసురుడికి భయపడినటువంటిదై, ఒకవేళ తను సీతాదేవి జాడను రాముడికి తెలియజేసినట్లయితే ఆ రావణాసురుడు తననేమైనా దండిస్తాడేమోనన్న భయంతో వైదేహీం తాం నశంస, ఆ సీతాదేవి గురించి రాముడికి చెప్పలేదు అని అంటున్నాడు. ఇదంతా కూడా రాముడిలో ఉన్నటువంటి భావన. అదేవిధంగా కవి ఆ సన్నివేశాన్ని ఈ విధంగా వర్ణిస్తూ ఉన్నాడు. లేకపోతే నది ప్రవహించేటటువంటి నీటి రూపంలో ఉండేటువంటి నది ఎలా చెప్పగలుగుతుంది అనిపిస్తుంది. అయితే ఇక్కడ ఒక అవకాశం అయితే ఉన్నది. నదులకు, పర్వతములకు, అలాగే వనములకు కూడా భౌతికమైనటువంటి రూపం ఒకటి ఉంటే దేవతా రూపం మరి ఒకటి ఉంటుంది. కావున గోదావరి నది ఆ భౌతికమైనటువంటి జల రూపంలో ఏమీ చెప్పలేకపోయినా దేవతా రూపంలో చెప్పవచ్చును, దేవతా రూపాన్ని ధరించి చెప్పవచ్చును. కానీ రావణాసురుని యొక్క క్రూరత్వము, అతని యొక్క చేష్టలు, ఆ పాపపోణలు చూసిన తర్వాత ఆ భయంతో గోదావరి నది కూడా ఏమీ నోరు మెదపలేకపోయింది, ఏమీ చెప్పలేకపోయింది అని చెప్పి అంటున్నారు. అంతేకాదు
నిరాశస్తు తయా నద్యా సీతాయా దర్శనే కృతః ఉవాచ రామః సౌమిత్రిం సీతా దర్శనకర్షితః. సీతా అదర్శనకర్షితః, సీతాదేవి కనిపించకపోవటం చేత బాధపడుతున్నటువంటి వాడైన, కృషించిపోయినటువంటి వాడైన రామచంద్రుడు తయా నద్యా సీతాయా దర్శనే నిరాశః కృతః, ఆ గోదావరి నది చేత మరి సీతాదేవిని వెతికే విషయంలో కానీ, సీతాదేవిని దర్శించే విషయంలో కానీ ఆ గోదావరి నది చేత ఎటువంటి సహకారము కూడా ఆ నది నుండి అందలేదు, నది ఏమీ కూడా చెప్పలేదు అని నిరాశగా రామచంద్రమూర్తి లక్ష్మణుడితోటి అంటూ ఉన్నాడు. నిరాశః కృతః, గోదావరి నది ఖచ్చితంగా సీతాదేవి యొక్క ఆ జాడను తెలియజేస్తుంది అని ఎంతో ఆశతో వచ్చినటువంటి రాముడికి నిరాశే మిగిలింది. ఎందుకంటే గోదావరి నది బదులు పలకలేదు, సీతాదేవి జాడను తెలియజేయలేదు. ఏషా గోదావరి సౌమ్య కించిన్న ప్రతిభాషతే కిన్ను లక్ష్మణ వక్ష్యామి సమేత్య జనకం వచః మాతరంచైవ వైదేహ్య వినాతామహమప్రియం. సౌమ్య, సౌమ్యమైనటువంటి లక్షణాలు కలిగిన ఓ లక్ష్మణ, ఏషా గోదావరి కించిత్ న ప్రతిభాషతే, ఇదిగో ఈ గోదావరి ఏమాత్రమో కూడా కనీసం ఏదైనా గుర్తైనా చెప్పి ఉండవచ్చు, కానీ ఆ విధంగా కనీసం గుర్తు కూడా ఏమీ చెప్పటం లేదు, ఏమీ మాట్లాడటం లేదు. తాం వినా అహం జనకం సమేత్య మాతరంచైవ సమేత్య, సీతాదేవి లేకుండా నేను అయోధ్య నగరానికి వెళితే మా తల్లి అయినటువంటి కౌసల్యాదేవికి ఏం సమాధానం చెప్పాలి, సీతాదేవి తండ్రి అయిన జనక మహారాజుకి ఏమని సమాధానం చెప్పాలి. వైదేహ్యా అప్రియం వచః, సీతాదేవికి ఈ విధంగా కీడు జరిగిందని, అపాయం కలిగిందని, ఆమె తప్పిపోయిందని, కనిపించలేదు అని చెప్పి ఎలా చెప్పగలము. కిన్ను వక్ష్యామి, అసలు ఈ నోటితో ఏ విధంగా చెప్పగలను. పైగా అలా చెబితే వాళ్ళందరూ నా గురించి ఏమని అనుకుంటారు. అసలు ఆమె గురించి అడిగినప్పుడు వారంత ప్రేమగా అడుగుతూ ఉంటే లేదు అని, సీతాదేవి కనిపించలేదు అని, ఇక రాదు అని చెప్పి ఎలా చెప్పగలుగుతాము అంటూ యామే రాజ్య విహీనస్య వనే వన్యేన జీవతః సర్వం యపనయేచ్ఛోకం వైదేహీ క్వను సాగత. అయ్యయ్యో, ఈ అడవికి వనవాసానికి వచ్చినటువంటి నాకు వచ్చే ముందు కొంత శోకము, వచ్చిన తర్వాత కూడా పితృవియోగ శోకం మొదలైనవి కలిగాయి. పట్టాభిషేకం ఆగిపోయి ఇలా వనవాసానికి వచ్చినటువంటి సందర్భంలో నాకు శోకమే మిగిలి ఉంటే సీతాదేవి వల్ల అసలు ఆ శోకమనేదే తెలియకుండా ఎంతో ఆనందంగా వనవాసం గడిచిపోయింది. చాలా కాలం గడిచింది ఈ వనవాసం కూడా. అటువంటిది ఇలా కష్టకాలంలో కూడా భర్తకు ఆనందాన్ని కలిగించేటటువంటిదైన సీతాదేవి ఎలాగా నా నుంచి దూరం అయిపోయింది, ఆమె లేకుండా నేను ఎలాగా జీవించగలను, ఎక్కడికి వెళ్ళిపోయిందే సీత అయ్యో అనుకుంటూ జ్ఞాతిపక్ష విహీనస్య రాజపుత్రీమపశ్యతః మన్యే దీర్ఘా భవిష్యంతి రాత్రయో మమ జాగ్రతః. ఇంకా అంటూ ఉన్నాడు, నేను నా సొంత వాళ్ళను కూడా విడిచిపెట్టి వచ్చేసాను, నాకెవరూ కూడా లేరు. అంటే లక్ష్మణుడు ఒక్కడే తప్ప మిగతా వారు తల్లిదండ్రులు కానీ ఇంకెవరూ కూడా లేరు కదా, అందుకని అంటున్నారు. నాకు జ్ఞాతిపక్ష విహీనస్య, జ్ఞాతులు బంధువులు ఎవరు కూడా లేనటువంటి వాడిని, రాజపుత్రీం అపశ్యతః, నా భార్య అయినటువంటి జనక మహారాజ కుమార్తె అయినటువంటి సీతాదేవిని చూడలేనటువంటి వాడినై జాగ్రత్తః మే రాత్రయః, మరి సీతాదేవి లేకపోవటం చేత ఆమె వియోగ దుఃఖంతో కలిగే శోకంతో ఏ రోజు కూడా రాత్రి నాకు ఇంకా నిద్ర పట్టదు. ఇలాగా నిద్ర లేనటువంటి రాత్రులను ఎన్ని గడిపినప్పటికీ కూడా నా శోకము తీరదు కదా అని చెప్పి అంటూ ఇంకా రాత్రయ దీర్ఘా భవిష్యంతి, పైగా నిద్ర కనుక పట్టినట్లయితే రాత్రి ఎలా గడిచిపోయిందో తెలియదు, చాలా క్షణకాలంలో గడిచిపోయినట్టుగా అనిపిస్తుంది. కానీ నిద్ర కనుక పట్టకపోతే ఆ రాత్రి ఎంత గడుస్తున్నప్పటికీ అసలు గడవనట్టుగానే ఉంటుంది. ఎప్పుడు రాత్రి గడుస్తుందా అని ఎదురు చూడవలసినటువంటి పరిస్థితి వస్తుంది. అందుకనే ఇక్కడ అంటున్నాడు, ఇకపైన నాకు జరగబోయేటటువంటి రాత్రులన్నీ కూడా చాలా దీర్ఘకాలంగా ఎక్కువసేపు జరుగుతున్నట్టుగా అనిపిస్తాయి. కంటికి నిద్ర లేక, మనసుకు ప్రశాంతత లేక,
సీతాదేవి లేకపోవడంతో ఇటువంటి స్థితితోటి రాత్రి సమయం గడవనట్లుగా, సమయం ఆగిపోయినట్లుగా ఎంతో దారుణంగా ఉంటుంది అని అంటున్నాడు. ఆనందంలో ఉన్నప్పుడు సమయం అనేది ఎలా గడిచిపోతుందనేది తెలియదు. విషాదంలోనూ బాధలోనూ ఎదురుచూపులో వెతుకుతూ ఉన్నప్పుడు సమయము ఎంతైనా గడవదు. అది ఎంతో బాధాకరంగా ఉంటుంది. మందాకినీం జనస్థానం ఇమం ప్రశ్రవణం గిరిం సర్వాణ్యనుచరిష్యామి యది సీతా హి దృశ్యతే. మందాకినీం, మందాకిని అంటే గంగానది అని అర్థం. ఇక్కడ గోదావరి అని పాఠభేదం కూడా ఉన్నది. కావున గోదావరిని అని చెప్పుకోవచ్చు, లేకపోతే మందాకిని అనే చెప్పవచ్చును. అలాగా మరి అయితే పంచవటి దగ్గరలో ఉన్నటువంటిది గోదావరి కదండి. మరి మందాకిని అని ఎందుకన్నాడు రామచంద్రమూర్తి అని అంటే, మోహాతిశయంతో నదిని, గోదావరి నదిని చెప్పబోయి రామచంద్రుడు ఇంతకుముందు ఆ విశ్వామిత్రుడితో నడిచినప్పుడు ఆ మందాకిని నదిని, భాగీరథి నదిని, వీటినన్నిటినీ కూడా ఆ గంగానదిని దాటి వచ్చాడు. అదేవిధంగా ఈ అరణ్యవాసంలో కూడా మరి ఆ గుహుడు గంగానదిని దాటించి అరణ్యవాసంలోకి పంపించాడు కదా. అందువలన నది అనగానే గంగానది గుర్తు వచ్చి, పైగా సీతాదేవితో కలిసి రాముడు గంగానదిని దాటాడు. ఆ గంగానదిని దాటేటువంటి సందర్భంలో సీతాదేవి గంగానదికి మొక్కుకుంటుంది, గంగానదికి పూజ చేస్తుంది. అమ్మా గంగాదేవి, నా భర్త యొక్క వనవాసం క్షేమంగా కనుక పూర్తి వచ్చినట్లయితే మరలా నిన్ను పూజించుకుంటాను, నిన్ను దర్శించుకుంటాను అని చెప్పి గంగానదిని సీతాదేవి పూజిస్తుంది కూడా. అందుకనే సీతాదేవిని వెతుకుతూ ఉన్నటువంటి సందర్భంలో సీతాదేవి గురించి మాట్లాడుతూ మరి అక్కడ పంచవటిలో దగ్గరగా గోదావరి ఉన్నప్పటికీ, ఆ గోదావరి దగ్గర సీతాదేవి కనిపించకపోయినప్పటికీ ఆ నది గురించి చెబుతూ ఈ మోహాతిశయంతో గంగానది అని చెప్పి అంటున్నాడు అన్నమాట. మందాకినీం, మందాకిని నదిని అంటే ఇక్కడ ఆ గోదావరి నదిని ఇమం ప్రశ్రవణంగిరిం, జనస్థానం ఈ దండకారణ్యాన్ని, అదేవిధంగా ఈ ప్రశ్రవణము అనే ఈ పర్వతాన్ని, ఆ పర్వతము యందు ఎల్లప్పుడూ కూడా నిర్జరములు అంటే ఆ శిలయేళ్ళు ప్రవహిస్తూ జలపాతములు పడుతూ ఉంటాయి. అందుకని దానికి ప్రశ్రవణగిరి అని ప్రత్యేకమైనటువంటి పేరు అన్నమాట. సర్వాణి అనుచరిష్యామి, ఇలా అన్ని ప్రదేశాలను కూడా నేను మరలా తిరుగుతాను అంటున్నాడు. అయితే ఇక్కడ గోదావరి నదిని చూసినటువంటి రాముడు ఇక గంగానది వరకు కూడా వెళ్ళి చూసి వస్తాను అని చెప్పడం మరొక ఉద్దేశంగా కూడా తెలుస్తూ ఉన్నదన్నమాట. ఇలా ఈ పర్వతము యందు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి నదులు ఇవన్నీ కూడా పూర్తిగా వెతుకుతాము. ఏం వెతికితే సీతాయది దృశ్యతే, సీతాదేవి కనపడవచ్చునేమో నా అదృష్టం బాగుంటే అని చెప్పి అనుకుంటూ ఏ అవకాశాన్ని విడిచిపెట్టకూడదు అనుకుంటున్నాడు. ఏతే మృగా మహావీర్య మామీక్షంతే ముహుర్ముహు వక్తు కామాయి వహిమే ఇంగితాన్యుపలక్షయే. లక్ష్మణ, మహావీర, ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి ఈ పంచవటి దగ్గరలో ఉన్నటువంటి ఈ మృగములు, జింకలు, లేళ్ళు ఏవైతే ఉన్నాయో ఇవి నాకేదో చెప్పాలి అని చెప్పి తలలు పైకెత్తుతున్నాయి, మరి ఏమీ చెప్పలేక తలలు కిందకు దించుకుంటూ ఉన్నాయి. అలాగా మహావీర్యాహ ఏతే మృగాహ, గొప్ప పరాక్రమం కలిగినటువంటి ఈ మృగములు, లేళ్ళు మా ముహుహు ఈక్షంతే, నన్ను మరలా మరలా నా మొహం నాకేసే చూస్తూ ఉన్నాయి. మే వక్తు కామాహ ఇవ, నాకేదో చెప్పాలి అనుకుంటున్నటువంటివై చెప్పలేక ఇంగితాని ఉపలక్షయే, చెప్పాలనుకుంటున్నాయి కానీ మనలాగా అవి మాట్లాడలేవు. కావున చెప్పలేక ఏవో గుర్తులను లేకపోతే ఏవో చేష్టలను చేస్తూ ఉన్నాయి. కానీ వాటి యొక్క ఆ ప్రవర్తన చూస్తుంటే నాకేదో విషయం తెలియజేయాలనుకుంటున్నాయి అని రాముడు అంటుంటే, అప్పుడు లక్ష్మణుడు ఆ జింకలను చూశాడు. తాంస్తు దృష్ట్వా నరవ్యాఘ్రః రాఘవ ప్రత్యువాచ క్వసీతేతి నిరీక్షణ్ వై బాష్ప సమృద్ధయాదృశ. ఇంకా నరవ్యాఘ్రుడైనటువంటి అంటే పురుషశ్రేష్ఠుడైనటువంటి రామచంద్రమూర్తి ఆ జింకలను చూస్తూ లక్ష్మణుడితో ఈ విధంగా చెప్పి ఆ జింకలను చూస్తూ మరలా అడుగుతున్నాడు, ఓయి మృగములారా, నా భార్య సీతాదేవి ఎక్కడికి వెళ్ళింది?
మీరైనా చెప్పండి. మీరేదో నాకు చెప్పాలనుకుంటున్నారు కానీ ఏమీ చెప్పటం లేదు. నా ముఖంలోకే చూస్తున్నారు కానీ ఏమీ చెప్పటం లేదు. కావున మీ చేష్టల ద్వారానైనా సరే సీతాదేవి ఎటు వెళ్ళిందో చెప్పండి అని చెప్పి ఇలాగ దీనంగా అక్కడ ఉన్నటువంటి మృగములను చూస్తూ నిరీక్షణ్ సీత క్వైతి ప్రత్యువాచ. ఆ మృగములనే చూస్తూ సీతాదేవి ఎక్కడా అని చెప్పి అడిగాడు. అడిగితే ఏవముక్త నరేంద్రేణ తే మృగా సహసోత్థితా దక్షిణాభిముఖా సర్వే దర్శయంతో నభస్థలం. ఇలా రామచంద్రుడు అక్కడ ఉన్నటువంటి మృగములను సీతాదేవి ఎక్కడా అని అడిగేటప్పటికీ సర్వే మృగా నభస్థలం, ఆ మృగములన్నీ కూడా ఆ జింకలన్నీ కూడా ఒక్కసారి గాలిలోకి ఆకాశం వైపుకు లేచినట్లుగా లేచి దక్షిణాభిముఖా దక్షిణం వైపుకు తిరిగి సహసా ఉద్ధితా ఆ దక్షిణం వైపుకు పరిగెత్తాయి. రాముడు సీతాదేవి ఎక్కడా అని అడిగేటప్పటికీ ఆ మృగములన్నీ కూడా దక్షిణం వైపుకు తిరిగి ఒక్కసారి ఆకాశంలోకి, అంటే తమ తలలు పైకెత్తి ఆకాశంలోకి చూచి మరలా దక్షిణం వైపుకి కొంత దూరం ముందుకు వెళుతున్నాయి. అంటే ఆకాశ మార్గంలో దక్షిణం వైపుకు సీతాదేవిని రాక్షసుడు తీసుకువెళ్ళాడు అని చెప్పటం వాటి యొక్క ఉద్దేశ్యం. అయితే ఇలాగా ఆ మృగములు పైకి చూస్తూ దక్షిణం దిక్కు వైపుకి అలా నడుచుకుంటూ వెళుతూ ఉంటే మైథిలీ హ్రియమాణాస దిశం యామన్వపద్యత తేన మార్గేణ ధావంతః నిరీక్షంతే నరాధిపం. అలాగా సీతాదేవిని రావణాసురుడు ఏ దిక్కు వైపుకైతే ఆ దక్షిణ దిక్కు వైపుకి తీసుకువెళ్ళాడు కదా, అటువైపుకే పరిగెడుతూ రాముణ్ణి ఆ జింకలు చూస్తూ ఉన్నాయట. అంటే ఇదిగో ఇటువైపుకే సీతాదేవి అపహరించి తీసుకువెళ్ళబడింది అని చెబుతూ హ్రియమాణా మైథిలి, రాక్షసుని చేత అపహరించబడినటువంటి ఆ సీతాదేవి యాం దిశం అన్వపద్యత, ఏ దిక్కుకైతే వెళ్ళిందో ఆ దిక్కుకి తేన మార్గేణ ధావంతః, ఆ దిక్కు వైపుకి ఆ మార్గంలో పరిగెడుతూ జింకలు నరాధిపం నిరీక్షంతే, రాముడినే చూస్తూ ఉన్నాయి. అంటే ఇదిగో ఈ దిక్కుకే వెళ్ళింది అని చెప్పి తమ చేష్టలతోటి రాముడికి ఆ జింకలు తెలియజేస్తూ ఉన్నాయన్నమాట. ఏన మార్గంచ భూమించ నిరీక్షంతే స్మతే మృగా పునశ్చ మార్గమిచ్చంతి లక్ష్మణేనోపలక్షితా. ఇలాగా ఆ జింకలన్నీ కూడా చేష్టలు చేస్తూ ఉంటే లక్ష్మణుడు ఈ విషయాన్ని పసిగట్టేశాడు. వెంటనే ఏన మృగా మార్గంచ భూమించ నిరీక్షంతే స్మ, ఎందుకైతే ఆ జింకలు తలపైకెత్తి ఆకాశంలోకి చూస్తూ దక్షిణ దిక్కుకు పరిగెడుతూ రాముణ్ణి చూస్తున్నాయో పునశ్చ పునః మార్గం గంతుం ఇచ్చంతి స్మ, అలా దక్షిణ దిక్కుకు వెళుతున్నాయి, కొంతసేపు ఆగి రాముణ్ణి చూచి మరలా దక్షిణ దిక్కుకు వెళుతున్నాయి, మళ్ళీ ఆగుతున్నాయి, మరలా దక్షిణ దిక్కుకు వెళుతున్నాయి. అంటే ఇదిగోనయ్యా నువ్వు గమనిస్తున్నావో లేదో, మేము వెళ్ళే మార్గంలోనే సీతాదేవిని అపహరించి తీసుకువెళ్ళారు అని చెప్పి 4 అడుగులు వేయటం దక్షిణ దిక్కుకి పరిగెత్తినట్లుగా ఆగటం, రాముణ్ణి చూడటం, మరలా 4 అడుగులు వేయటం పరిగెత్తినట్లుగా మరలా ఆగటం, రాముణ్ణి చూడటం, ఇలా చేస్తూ ఉన్నాయి. ఇది చూచినటువంటి లక్ష్మణుడు తే మృగా లక్ష్మణేన ఉపలక్షితా, కా మృగాలు ఏం చెబుతున్నాయి, ఏ భావాన్ని వ్యక్తపరుస్తున్నాయి, ఏం చెప్పదలుచుకున్నాయనే విషయాన్ని లక్ష్మణుడు గుర్తించేశాడు. గుర్తించి ఇంకా రాముడికి తెలియజేస్తూ ఉన్నాడు. తేషాం వచన సర్వస్వం లక్షయామాస చేంగితం ఉవాచ లక్ష్మణో జ్యేష్ఠం ధీమాన్ భ్రాతరమార్తవతు. లక్ష్మణుడికి ఎప్పుడైతే ఆ జింకల యొక్క లేళ్ల యొక్క భావన అర్థమైందో, సీతాదేవి ఎటువైపు వెళ్ళిందనే విషయం లక్ష్మణుడికి తెలిసిందో, వెంటనే తేషాం సర్వస్వం ఇంగితం ధీమాన్ లక్ష్మణ, ఆ మృగముల యొక్క ఆ చేష్టలను అవి వ్యక్తపరిచినటువంటి భావాన్ని కూడా తెలుసుకున్నటువంటి వాడైన బుద్ధిమంతుడైనటువంటి ఆ లక్ష్మణుడు లక్షయామాస, వెంటనే సీతాదేవి దక్షిణ దిక్కుకి తీసుకువెళ్ళబడింది. సీతాదేవిని ఎవరో దక్షిణ దిక్కుకు తీసుకువెళ్ళారు, అది కూడా ఆకాశ మార్గంలో తీసుకువెళ్ళారు అనే విషయం లక్ష్మణుడికి అర్థమయ్యి జ్యేష్టం భ్రాతరం, తన అన్నగారైనటువంటి పెద్ద అన్నగారైనటువంటి రాముడితోటి ఆర్తవతు, ఎంతో ఆర్తితోటి
ఒక విషయాన్ని మనం తెలుసుకున్నాం. సీతాదేవి ఎటు వెళ్ళిందో మనకు తెలిసింది. కావున ఇక మనం వెళ్ళి వెతికి ఆమెను తీసుకురావచ్చు అనే ఉద్దేశ్యంతో ఎంతో ఆర్తితోటి ఉవాచ ఈ విధంగా లక్ష్మణస్వామి రామచంద్రమూర్తితోటి పలుకుతూ ఉన్నాడు. మరి లక్ష్మణస్వామి ఏం చెప్పాడు? చెప్పిన వెంటనే మరి ఆ సీతాదేవి ఎటు తీసుకు వెళ్ళబడిందనే విషయం తెలిసింది. కావున ఇంకా అటువైపుకి ఏ విధంగా ప్రయాణమయ్యారు, ఏ గుర్తులను చూశారు, ఈ విశేషాలను తరువాతి ప్రవచనాలు తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. భూతాని రాక్షసేంద్రేణ వధార్హేణ హృతామితి నతాం శశంసు రామాయ తథా గోదావరీ నదీ తతః ప్రచోదితా భూతైః శంసాస్మత్తాం ప్రియామితి నతు సాభ్యవదత్ సీతాం పృష్టా రామేణ శోచత రావణస్య చ తద్రూపం కర్మాణి చ దురాత్మనః ధ్యాత్వా భయాత్ వైదేహీం సా నదీ న శశంసతాం నిరాశస్తు తయా నద్యా సీతాయా దర్శనే కృతః ఉవాచ రామః సౌమిత్రిం సీతా దర్శనకర్షితః ఏషా గోదావరీ సౌమ్య కించిన్న ప్రతిభాషతే కిన్ను లక్ష్మణ వక్ష్యామి సమేత్య జనకం వచః మాతరంచైవ వైదేహ్యా వినాతామహమప్రియం యామే రాజ్య విహీనస్య వనే వన్యేన జీవతః సర్వం వ్యపనయేచ్ఛోకం వైదేహీ క్వను సాగత జాతిపక్ష విహీనస్య రాజపుత్రీమపశ్యతః మన్యే దీర్ఘా భవిష్యంతి రాత్రయో మమ జాగ్రతః మందాకినీం జనస్థానం ఇమం ప్రశ్రవణం గిరిం సర్వాణ్యనుచరిష్యామి యది సీతా హి దృశ్యతే ఏతే మృగా మహావీర్యా మామీక్షంతే ముహుర్ముహుః వక్తుకామాయి వహిమే ఇంగితాన్యుపలక్షయే తాంస్తు దృష్ట్వా నరవ్యాఘ్రః రాఘవః ప్రత్యువాచః క్వసీతేతి నిరీక్షన్ వై బాష్పసమృద్ధయా దృశా ఏవముక్తా నరేంద్రేణ తే మృగాः సహసోత్థితాः దక్షిణాభిముఖాः సర్వే దర్శయంతో నభస్థలం మైథిలీహ్రియమాణా సా దిశం యామన్వపద్యత తేన మార్గేణ ధావంతః నిరీక్షంతే నరాధిపం ఏన మార్గం చ భూమిం చ నిరీక్షంతే స్మ తే మృగాః పునశ్చ మార్గమిచ్చంతి లక్ష్మణేనోపలక్షితాః తేషాం వచన సర్వస్వం లక్షయామాస చేంగితం ఉవాచ లక్ష్మణో జ్యేష్ఠం ధీమాన్ భ్రాతరమార్తవతు. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే చతుషష్టితమే సర్గే 14 శ్లోకాః. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈనాటి ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.